హాయ్ వెల్కమ్ టు ఈటీ. మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు వచ్చిన విషయం తెలిసిందే. చిరంజీవి నుంచి వైష్ణవ్ తేజ్ వరకు ఇప్పటికే పలువురు కథానాయకులు ఎంట్రీ ఇచ్చారు. తమ టాలెంట్తో అందరినీ మెప్పించారు. తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. పలు హిట్స్ కూడా అందుకున్నారు. సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకైనా హిట్లు ఫ్లాప్లు సహజం. ఆడియన్స్ను మెప్పించేందుకే సినిమాలు తీసినా ఎంతో కష్టపడినా కొన్నిసార్లు అనుకున్నది జరగదు. ఇప్పుడు మెగా హీరోల విషయంలో కూడా అదే జరిగింది. కొంతకాలంగా ఫ్లాప్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. చిరంజీవి చివరిగా భోళా శంకర్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ సరైన హిట్ను అందుకోలేకపోయారు. ఇప్పుడు విశ్వంభరతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అదే సమయంలో అనిల్ రావిపూడితో మూవీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ముందుగా విశ్వంభరతో వచ్చి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ను అందుకోవాలి అని చూస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ రీసెంట్గా హరిహర వీరమల్లు మూవీతో థియేటర్స్లో సందడి చేశారు. కానీ ఆ సినిమాతో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్నారు. ఇప్పుడు ఓజీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 25వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా సరైన హిట్ దక్కించుకోవాలి అని చూస్తున్నారు. రీసెంట్గా గేమ్ చేంజర్తో డిజాస్టర్ను ఫేస్ చేసిన రామ్ చరణ్ ఈసారి ఎలాగైనా సాలిడ్ హిట్ను సొంతం చేసుకోవాలి అని కష్టపడుతున్నారు. పెద్ద మూవీ షూటింగ్తో బిజీగా ఉన్నారు. రూరల్ బ్యాక్డ్రాప్లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఆ మూవీ వచ్చే ఏడాది చరణ్ బర్త్డే కానుకగా రిలీజ్ కానుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. వరుసగా ఫ్లాపులు మూటగట్టుకుంటున్నారు. ఇప్పుడు కొరియన్ ఇండియా జోనర్లో రూపొందుతున్న మూవీలో నటిస్తున్నారు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ది కూడా అదే పొజిషన్. సంబరాల ఏటిగట్టు మూవీతో మంచి హిట్ కొట్టాలి అని చూస్తున్నారు. మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమా తర్వాత అసలు సినిమాలే చేయలేదు. మొత్తానికి మెగా ఫ్యామిలీ హీరోలంతా సూపర్ హిట్స్ అందుకోవాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సక్సెస్ ట్రాక్లోకి ఎక్కాలి అని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి మెగా హీరోలంతా ఎలాంటి విజయాలు సొంతం చేసుకుంటారో వేచి చూడాలి.